పరిస్థితుల్లో లేదు. మరి ఎక్కడంటే తల్లి గర్భంలోనే అలనాడు ప్రహ్లాదుడికి ఆ లీలావతి గర్భంలో ఉండగా నారదుడు ఎట్లాగైతే బోధించాడో మరి అద్భుతముగా ఆ స్థాయి నుంచే ముఖ్యంగా ఆ 9 నెలలు కూడా చాలా నియమబద్ధంగా ఉండాలి. అంటే ఎట్లా నియమబద్ధంగా అంటే సాత్వికమైన ఆహారము, సాత్వికమైన విహారము, నిరంతర భగవత్ నామస్మరణ, మంచిని వినటం రెండు అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా బిడ్డలందరూ కూడా ఆ విధంగానే జన్మిస్తారు. డాక్టర్ శాంత అనేటువంటి ఆమెకు స్వామి పిలిచి, బంగారు, ఆమె జనరల్ హాస్పిటల్లో జనరల్ సర్జన్గా ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉన్నారు, ఇది వెరీ ఇంపార్టెంట్. ఆమె స్వామి ఏం చెప్పారంటే, బంగారు, నీ చేతికి నేను శక్తి ఇస్తూ ఉన్నాను, నువ్వు ఆపరేషన్ చేసిన తర్వాత, డెలివరీ చేసిన తర్వాత మన సత్సాయి జనరల్ హాస్పిటల్లో ఆ పిల్లల యొక్క నాలుక మీద బీజాక్షరం ఓంకార బీజాక్షరాన్ని నువ్వు వేరుతో రాయి